హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. కామెంట్స్ వీడియో అనమాట ఇది. సో ఇందులో వచ్చేసి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ వీటితో పాటు ఏవైతే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అండ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్, ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వచ్చేసి ఏపీ అండ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వచ్చేసి టీజీ. సో వీటితో పాటుగా కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి రిగార్డింగ్ స్విమ్స్ సెకండ్ కౌన్సిలింగ్ గురించి అండ్ ఫార్మసీ గురించి. సో ఇవన్నిటికి కామెంట్స్ అయితే నిన్నటికేంచి ఏమొచ్చినాయో అవన్నీ పైన మనమైతే వీడియో అయితే చేసేద్దాం. సో వాళ్ళందరికీ ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికీ అయితే ఈ వీడియో రూపంలో ఆన్సర్ అయితే చేసేద్దాం అనమాట. సో ఫ్రెండ్స్, చాలా నెంబర్ ఆఫ్ కామెంట్స్ వచ్చినాయి. ఫాస్ట్గా అయితే మనమైతే ఫినిష్ అయితే చేసేద్దాం. సో వచ్చేసి ఫస్ట్ కామెంట్ వచ్చేసి అన్న టీఎస్ జిఎన్ఎం నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ చేయండి అంటున్నారు. సో ఓకే, 3 days నుంచి కంటిన్యూస్గా వస్తున్నాయి కాబట్టి కామెంట్స్ నేను చేశాను ఫ్రెండ్స్. చేశాను కానీ ఏంటంటే జస్ట్ ఒక 500 వ్యూస్ అలా వస్తున్నాయి, 500 వ్యూస్ కంటే బిలో వస్తున్నాయి. సో అందుకోసమే నేను చేయట్లేదు అనమాట. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది అని అనిపిస్తే చేస్తాను. సో తప్పకుండా మీరు అడిగారు కాబట్టి చేస్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిమ్స్ గురించి అనమాట. ఇక్కడ ఒకతను కామెంట్ చేస్తారు, ఫస్ట్ కౌన్సిలింగ్ అప్లై చేయలేదు కానీ ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో అప్లై చేయవచ్చా అనేసి అడుగుతున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఈ డౌట్ అయితే వచ్చి ఉంటుంది. సో ఫ్రెండ్, ఎట్లాంటిది ఏం లేదు, మనకి ఒక్కటేసారి ఎందులో అయినా కానీ ఒకేసారి అయితే కౌన్సిలింగ్ గురించి రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవుతాయి డేట్స్. ఫస్ట్ ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసిన టైంలో ఇప్పుడు వచ్చేసి మనకి ఈ మంత్ 10th నుంచి 20th వరకు టైం అయితే ఇచ్చారు రిజిస్ట్రేషన్ కొరకు. ఈ టైంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ చేసుకున్న వాళ్ళు అయి ఉంటే వాళ్ళు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఎన్ని ఫేజ్ ఉంటే అన్ని ఫేజెస్కి మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇంకా రిజిస్ట్రేషన్కి మళ్ళీ మనకి ఓపెన్ అయితే అవ్వనమాట. సో ఫేజులు మాత్రం కొత్త వస్తాయి, బట్ రిజిస్ట్రేషన్ అనేది ఒకేసారి అయితే చేసుకోబడుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అయితే చేసుకోవడానికి ఛాన్స్ లేదు ఫ్రెండ్. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి డేట్ చెప్పా అన్న ఫార్మసీది అంటున్నారు. మనకి అక్యురేట్ డేట్ లేదు ఫ్రెండ్. ఎందుకు అంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దాని నుంచి అయితే కొన్ని కాలేజ్కి పర్మిషన్ అయితే రావాల్సి ఉంది. సో అందువల్ల లేట్ అవుతుంది. ఆ పర్మిషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు. సో అలాగే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట, ఇప్పటికేంచి ఇప్పుడు వస్తుంది అనేసి నోటిఫికేషన్. సో September 2nd వీక్లో అలా వస్తుంది ఫ్రెండ్ మనకి అని చెప్పి. డేట్ అయితే అక్యురేట్గా డేట్ అయితే ఏం లేదు, ఓకేనా. సో కొంతమంది అనుకోవచ్చు, అన్న డేట్ లేనిది మరి మీరు ఎలా చెప్తున్నారు అనేసి. ఇప్పుడు మీరు యూనివర్సిటీకి కాల్ చేసినా కానీ వాళ్ళైతే చెప్పలేరనమాట. సో అదే విషయం చూసుకోండి ఒకసారి అయితే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న హైదరాబాద్లో గౌట్ సీట్ కావాలి, బీఎస్సీ అనస్థీషియా ఇక్కడ ఎంత 23,000 ర్యాంక్, ఏపీసెట్ ఇంటర్లో 730 మార్క్స్ అన్న. ఎలా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దీని మీద క్లియర్గా వీడియో చేయండి అన్న. అనస్థీషియా అండ్ డిప్లొమా అనస్థీషియా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. సో ఓకే, ఇట్లాంటి డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. సో నేను చెప్తాను ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి అనస్థీషియా అనేది ఒక పారామెడికల్ కోర్స్ అంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్స్ అనమాట. ఇది వచ్చేసి బోత్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అండ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి అయితే రిలీజ్ అవుతుంది. కాకపోతే దీనికి ఈ ఎపిసెట్ ఎగ్జామ్ ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో దీంతో సంబంధం లేదు. సో ఇంటర్ మార్క్స్ ఏవైతే మీకు ఇక్కడ 730 మార్క్స్ వచ్చినాయన్నారు కదా, 730 మార్క్స్ అయితే కన్సిడర్లోకి తీసుకుంటారు. ఇది ఒక డిమాండ్ ఉన్న కోర్సెస్ కాబట్టి వీటిని ఇప్పుడు మనకి ఏంటి అంటే 900 అబోవ్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో, 900 or 800 అబోవ్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో, సో వాళ్ళకైతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి వీళ్ళకి ఇక్కడతోనే సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ పారామెడికల్లో. అందుకోసమే ఎవరికైతే 800 అబోవ్ మార్క్స్ వస్తాయో వాళ్ళకైతే సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి. ఇంకా మనకి 700 కట్ ఆఫ్ వచ్చేసి 700 మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో వీళ్ళకి ఇంకా ఉండవు అనమాట సీట్స్ లేనప్పుడు అక్కడ ఎక్కడ ఇస్తారు, ఇవ్వరు. మెరిట్ని బట్టి మనకి సీట్స్ ఇస్తారు కాబట్టి ఇక్కడ ఎంట్రన్స్ లేదు. ఇక్కడ ఎంట్రన్స్కి బదులుగా మార్క్స్ని, ఐపీ మార్క్స్ని బేస్ చేసుకుని వాళ్ళైతే సీట్స్ అయితే ఇస్తారు. సో అట్లాంటప్పుడు కొంచెం మీకు ఒక 800 వచ్చి ఉంటే మీకైతే ఇక్కడ అనస్థీషియాలో సీట్ వచ్చేది. బట్ ఇది హై డిమాండ్ కోర్స్ కాబట్టి 900 అబోవ్ వస్తేనే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న నేను ఫస్ట్ ఫేజ్ అప్లై చేయలేదు, సెకండ్ ఫేజ్కి అప్లై చేయవచ్చా అన్న, ప్లీజ్ రిప్లై ఇవ్వంటున్నారు. సో ఫ్రెండ్, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఒక్క ఫేజ్ కానీ కాదు, ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ స్టే వేకెన్సీ ఫేజ్ ఏవైతే ఫేజెస్ ఉంటాయో ఇవన్నిటికీ రిజిస్ట్రేషన్ అనేది ఒకటేసారి చేసుకోవాలి ఫ్రెండ్. ఒకటేసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇవన్నిటికీ మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో మళ్ళీ మనకి ఛాన్స్ లేదు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోనికి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హలో అన్నయ్య 875 ఐపీ మార్క్స్కి పారామెడికల్ కోర్స్లో సీట్ వస్తుందా అంటున్నారు. సో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వస్తుంది ఫ్రెండ్, మీకు పారామెడికల్ కోర్స్లో సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిమ్స్లో బీ ఫార్మసీ కౌన్సిలింగ్ పెట్టారు, ఫస్ట్ ఫేజ్ అయిందా అన్న అంటున్నారు. నేను పెట్టింది మీరు కొంచెం ఇట్లా చూసి పెట్టండి ఫ్రెండ్స్. ఏంటి అంటే నాకు ఇప్పుడు ఇది కామెంట్ అయితే అర్థం అవ్వలేదు. నేను పెట్టింది కౌన్సిలింగ్ ఇంకా రిలీజ్ అయిందని కాదు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేసి నేను పెట్టాను అనమాట. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిందని కాదు ఫ్రెండ్, గుర్తుపెట్టుకోండి. సో కొంచెం ఒకసారి అయితే మీరు కామెంట్ చేసే టైంలో క్లియర్ కట్గా కామెంట్ చేయండి, నాకు కూడా అర్థమవుతుంది. సో వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ నేను అర్థం చేసుకోగలుగుతాను, బట్ వేరే వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకోసమే అడుగుతున్నాను. ఇంకానైతే మనకైతే రిలీజ్ అవ్వలేదు.
ఇక నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హాయ్ అన్న, నాకు టీఎస్ ఈఎపిసెట్ బైపీసీ స్ట్రీమ్ 65,000 ర్యాంక్ వచ్చింది అండ్ ఇంటర్లో 836 మార్క్స్ వచ్చినాయి. నాకు ఏ కోర్స్ వస్తుంది? ఇంట్లో ఖాళీగా ఉంటే తిట్లు అవుతున్నాయి. ప్లీజ్ డూ వీడియో ఆన్ దట్. ఓకే ఫ్రెండ్, నాకు అర్థం చేసుకోగలుగుతాను నేను. ఓకే, మీకు వచ్చేసి 65K వచ్చింది ర్యాంక్ అండ్ 836 మార్క్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏ కోర్స్ అన్నారు కదా, ఇక్కడ మీరు వచ్చేసి ఎవరైనా ఫస్ట్ ఏ కోర్స్ తీసుకోవాలి అనేది సతమతం అయితే అవుతారు చాలామంది బైపీసీ తీసుకున్న వాళ్ళు. సో ఫ్రెండ్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బీటెక్ అండ్ ఇంజనీరింగ్ ఏవైతే ఉన్నాయో అవిటికంటే ఎక్కువగా ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి కోర్సెస్ వచ్చేసి ఇక్కడ మనకి మెడిసిన్లో ఉన్నాయి చాలా. సో ఎవరైతే బైపీసీ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళకి వచ్చేసి న్యూమరస్ కోర్సెస్ అయితే ఉన్నాయి, అన్ని ఇంపార్టెంట్ కోర్సెస్. సో మీరు ఇక్కడ బయోటెక్నాలజీ చేసిన, మైక్రోబయాలజీ పైన చేసిన, ఎందులో చేసిన బీపీటీ, పారామెడికల్ కోర్స్ అయితే హై డిమాండ్ ఉన్న కోర్సెస్ ఫ్రెండ్. సో లేదు ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అయి ఉంటే బీఎస్సీ నర్సింగ్ ఎక్స్ట్రాడినరీ కోర్స్ ఇక్కడ. సో బీఎస్సీ నర్సింగ్ చేయొచ్చు, బీపీటీ, ఫిజియోథెరపీ చేయొచ్చు. ఫిజియోథెరపీ తర్వాత ఇంకొచ్చేసి మనకి పారామెడికల్ కోర్సెస్లో ఉన్నటువంటి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, అనస్థీషియా, ఆర్ఐటీ, ఆర్డిటీ. సో ఇట్లా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఈ వీటిలో రాకపోయినా కానీ మళ్ళీ మనకి జిఎన్ఎం అనే కోర్స్ ఉంటుంది. సో దీంట్లో చేయొచ్చు. సో మేల్ క్యాండిడేట్స్ అయి ఉంటే మీరు వచ్చేసి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ అండ్ డైటెటిక్స్, ఇట్లా ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ మీరు చేయొచ్చు ఫ్రెండ్. సో ఒకటి గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఒక గోల్ పెట్టుకోండి, ఏ కోర్స్ చేస్తే నా లైఫ్ బాగుంటుంది అన్న ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని ఈ కోర్స్ అయితే నా లైఫ్ బాగుంటుంది అనేసి మీరు ఒకటైతే పెట్టుకోండి, ఒక డేటా. అది పెట్టుకున్న తర్వాత దాన్ని ఫాలో అవుతూ మీరైతే మీ లైఫ్ని అయితే మోడిఫై అయితే చేసుకోగలుగుతారు. సో ఎందుకంటే ఇప్పుడు గోల్ లేకుండా ఉంటే అది కరెక్ట్ కాదు ఫ్రెండ్. నేను చెప్పను నేను ఏ కోర్సులో వస్తుంది, ఇప్పుడు నేను చెప్తాను ఏదో ఒక కోర్స్, అందులోకి వెళ్ళిపోతారా? అట్లా లేదు కదా. సో మీరు పెట్టుకోండి మీ గోల్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి స్విమ్స్ రిగార్డింగ్ అనమాట. హాయ్ అన్న, స్విమ్స్ సెకండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఒక వీడియో చేయంటున్నాను. సో ఓకే ఫ్రెండ్, ఇది ఒక మంచి క్వశ్చన్, చాలామందికి హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి సెకండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఇక్కడైతే చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ వచ్చేసి ఎప్పటి నుంచి నోటిఫికేషన్ ఇవ్వచ్చు, మనకి ప్రియారిటీ ఆఫ్ కోర్సెస్ వచ్చేసి ఎప్పుడు నుంచి అంటే సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 4 వరకు 2 డేస్ అయితే టైం అయితే ఇచ్చారు. ఈ 2 డేస్ లోపు అయితే మీరు ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఈ 3rd రోజున మనకి వెబ్ ఆప్షన్ షెడ్యూల్ అయితే ఓపెన్ అవుతుంది కదా. సో అప్పుడు నేను ఆ రోజు అయితే క్లియర్ కట్గా ఓపెన్ చేసి చెప్తాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వదు, ఇప్పుడు మనకు ఓపెన్ అయ్యే ఫెసిలిటీ లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. సో మనకి 3rd and 4th రోజున అయితే నేను రిమైండింగ్ పెట్టుకుంటాను. ఆ రోజు వచ్చేసి నేనైతే మీకోసం అయితే వీడియో చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ బీఎస్సీ నర్సింగ్ రిగార్డింగ్ అనమాట. ఇక్కడ ఒకరు కామెంట్ చేశారు, నోటిఫికేషన్ వచ్చిందని కామెంట్ చేశారు. దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నోటిఫికేషన్ వచ్చిందని కాదు. సో మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి ఒక సర్క్యులర్ వచ్చిందనమాట, దాని గురించి లైక్ నోటిఫికేషన్ ఎలా రావాలి, ఎలా సీట్స్ ఫిల్ చేయాలి అనేటువంటి ఒక ప్రొఫార్మ్ అయితే చెప్పారు ఇక్కడ మనకి వాళ్ళు. టోటల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది, ఎగ్జామినేషన్ అంటే సీట్స్ ఎలా ఫిల్ చేయాలి, ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. నోటిఫికేషన్ వచ్చింది కాదు ఫ్రెండ్ అది. ఓకేనా? ఇక్కడ అందుకే నేను మెన్షన్ చేశాను నోటిఫికేషన్ గైడ్లైన్స్ అనేది నేను తమ్ముళ్ళలో చెప్పాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇక్కడ బ్రో నాకు 42K ర్యాంక్ వచ్చింది, బీసీబీ మేల్, నాకు బీఎస్సీ నర్సింగ్ టాప్ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తుందా? సో ఇక్కడ మేల్ అంటున్నారు, బీసీబీ అంటున్నారు కదా. సో టాప్ ప్రైవేట్ కాలేజ్లో అంటే వస్తుంది ఫ్రెండ్. మీకు ఏంటి అంటే చాలా తక్కువ, ఇప్పుడు మనకి మేల్స్కి వచ్చేసి తక్కువ కాలేజెస్ ఉన్నాయన్నమాట. తక్కువ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి మీరు చూసుకొని ఫస్ట్ ఏ కాలేజెస్ అయితే మేల్స్కి ఉన్నాయో ఆ కాలేజెస్ పెట్టుకోండి కాబట్టి. సో 42 ర్యాంక్ అంటే హై ర్యాంక్ వచ్చింది, ఆయన బీఎస్సీ నర్సింగ్లో మీకు సీట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న టీఎస్ ఈఎపిసెట్ ఫార్మసీ కౌన్సిలింగ్ ఎప్పుడు అన్న అంటున్నారు. మనకు వచ్చేసి ఇప్పుడు 2nd వీక్ ఆఫ్ సెప్టెంబర్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది ఫ్రెండ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న నాకు 60K ర్యాంక్ వచ్చింది, నర్సింగ్లో వస్తుందా సీట్ ప్రైవేట్లో, ఆయన ఎస్సీ కేటగిరీ మేల్ స్టూడెంట్ అంటున్నారు. సో మేల్ వాళ్ళకి ఇప్పుడు 60K అంటున్నారు కదా, మీరు ట్రై చేయండి. సో మ్యాక్సిమం అయితే సీట్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి, మేల్ స్టూడెంట్స్కి కాలేజ్ తక్కువ ఉన్నాయి కాబట్టి సీట్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో అందుకోసం అయితే కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా ఎట్లయినా వస్తుంది, ఎందుకంటే చాలామంది చేయాలి అనుకోరు. సో అందుకోసమే చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా వెంటబడి చూస్తారు కాబట్టి. సో ఇట్లాంటి వాళ్ళు తక్కువ మంది ఆన్ టైంకి అప్లై చేసుకుంటే వచ్చింది. సో లేదు అంటే ఇంకా రాదనమాట. అందుకోసమే మీరు టైమింగ్ అయితే చూసుకోండి, అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి ఏంటి అనేది ఒకటైతే చూసుకోండి. అదైతే మిస్ అవుతుంది అంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిల్ వాళ్ళకి సంబంధించిన కాలేజ్ లిస్ట్ కూడా నేను చెప్తాను వన్స్ మనకి నోటిఫికేషన్ వచ్చాక. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వదులుతారు అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, మనకి బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ వచ్చేసి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళకి మనకి ఇప్పుడు సెప్టెంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్లో అయితే మనకి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఒకసారి ఎంబీబీఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేది కొంచెం ల్యాగ్ చేస్తుంది అనేసి మనకి న్యూస్ అయితే వచ్చింది. సో ఆ తర్వాత అయితే మనకి నోటిఫికేషన్ అయితే వదులుతారు.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న ఐ గోట్ 17K ర్యాంక్ ఇన్ EAPSET SC కేటగిరీ వెటర్నరీలో ఛాన్స్ ఉంటుంది అంటున్నాను. లేదు ఫ్రెండ్, మీకు 17K ర్యాంక్ వచ్చింది కాబట్టి అంతగా ఉండదు. ఆల్మోస్ట్ 7K ర్యాంక్ వస్తేనే అక్కడ ఫిల్ అయిపోతుంది. బిలో 7K ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సరిగ్గా రావట్లేదు. 17K ర్యాంక్ ఉంటున్నారు కాబట్టి ఇంకా రాదనమాట. వేరేది చూసుకోండి బెటర్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న నాకు 14K ర్యాంక్ వచ్చింది, ఫామ్ డీలో పద్మావతిలో ఫ్రీ సీట్ వస్తుందా OC కేటగిరీ SV అంటున్నారు. సో ఫ్రెండ్ చెప్తాను ఇటువంటి అన్నీ మళ్ళీ. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలామంది కామెంట్ చేశారు ఇట్లా నాకు సీట్ వస్తుందా అని. సో మా వాళ్ళు తెలియకుండా ఆ కామెంట్ కూడా ఇందులో పెట్టారు. సారీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పోస్ట్ BSc నర్సింగ్ అడ్మిషన్ గురించి చెప్పండి అని అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, పోస్ట్ BSc నర్సింగ్ PPBSc కాబట్టి దీనికి ఇది ఎవరు చేశారంటే ఫస్ట్ వచ్చేసి GNM ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు వచ్చేసి GNM తర్వాత చేసేటటువంటి కోర్స్. ఇది నర్సింగ్ కోర్స్ అనమాట. పోస్ట్ BSc నర్సింగ్ 2 years కోర్స్. సో దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ గైడెన్స్ కూడా నేను ఇస్తాను ఫ్రెండ్స్. సో చాలా టైం లాస్ట్ 2 years నుంచి కూడా ఇస్తున్నాను. సో మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తాను. ఓకేనా, నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న 4556 TSC MCET BVSC వస్తుందా అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, మీకు వచ్చేసి 4500 అంటున్నారు కాబట్టి మీకు సీట్ వచ్చే అవకాశం అయితే 100K వచ్చేసి 100%కి వచ్చేసి 86% అయితే ఉందన్నమాట. సో మిగతాది చెప్పలేము కదా. ముందు వచ్చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు తీసుకోవచ్చు. 86 కాదు 90% అయితే మీకు ఛాన్స్ ఉంది మీకు సీట్ రానికి. ఇక్కడ ఒక బ్రో 2 కామెంట్ చేశారు. ఐ హ్యావ్ గాట్ 76,000 ఇన్ TSC EAPSET 2024. కెన్ ఐ గెట్ ఎ గవర్నమెంట్ సీట్ ఇన్ BSc నర్సింగ్ ఆఫ్ కేఎన్ఆర్ యూనివర్సిటీ అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వాళ్ళే హలో బ్రో, ఐ వాంట్ ఎ స్మాల్ ఇన్ఫర్మేషన్. ఐ జస్ట్ నీడ్ సమ్ డీటెయిల్స్ అబౌట్ నిమ్స్ BSc నర్సింగ్ కాలేజ్ ఫీ, హాస్టల్ ఫీ, మెస్ ఫీ, స్కాలర్షిప్ ఫీ అంటున్నారు. ఇక్కడ మీరు 76,000 అంటున్నారు కదా ఫ్రెండ్. సో ఇక్కడ వచ్చి 76,000కి చూడొచ్చు లాస్ట్ వరకు మీరైతే చూడండి. ఇన్ కేస్ వస్తుంది సీట్, ఎందుకంటే చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే 60Kకి ముగిసింది. బట్ ఈ ఇయర్ ఎంత ఉంటుందో చూడాలి ఇంకా మీకు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో ఫస్ట్ కౌన్సిలింగ్కి అసలు అటెండ్ అవ్వకుండా సెకండ్ కౌన్సిలింగ్కి అటెండ్ అయితే సీట్ వస్తుందా? లేదు ఫ్రెండ్స్, సెకండ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడానికి ఛాన్సే ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ కంటే ముందే రిజిస్ట్రేషన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి కాబట్టి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న BSc నర్సింగ్లో సీట్ వస్తే అడ్మిషన్ ఎప్పుడు 6th to ఇంటర్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్ అడుగుతారా లేదా ఫస్ట్ to ఇంటర్ వరకు అంటున్నారా? BSc నర్సింగ్లో సీట్ వస్తే ఏంటి అంటే ఫ్రెండ్స్ 6th నుంచి ఇంటర్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే అడుగుతారు, ఫస్ట్ నుంచి అడగరు. ఓకేనా, ఒక స్విమ్స్ అండ్ నిమ్స్లో తప్పించి మిగతా ఎక్కడ ఇంకా బోనఫైడ్ ఫస్ట్ నుంచి అవసరం లేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి BSc నర్సింగ్కి రిజిగ్నేషన్ అయిపోయింది, ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిందా అన్న కొంచెం లాస్ట్ డేట్ చెప్పారంటున్నారు. బ్రో నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఇంకా మనకి BSc నర్సింగ్ నోటిఫికేషన్ రాలేదు, వచ్చాక నేను ఇన్ఫామ్ చేస్తాను. ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు, అయిపోయింది దేనికి అంటే ఫ్రెండ్ మనకి స్విమ్స్ అండ్ నిమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే అటానమస్ కాలేజ్ ఉందో, సో అటానమస్ యూనివర్సిటీ ఉందో, ఇక్కడ దట్ వన్ తిరుపతి ఆంధ్ర వాళ్ళకి, లేదు నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉందో సో పంజాగుట్ట హైదరాబాద్ ఇది తెలంగాణ వాళ్ళకి. సో వీటికి అయిపోయినాయి. బట్ వెరాజ్ ఏపీ వాళ్ళకి NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనేది ఒకటి ఉంటుంది, అందులోంచి ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. ఇందులో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి సీట్ అయితే వస్తుంది అనమాట. సో లేదు ఇక్కడ తెలంగాణ KNR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇందులో సీట్స్ అయితే వస్తాయి. సో వీటికి అప్లై చేసుకోండి. వీటికి ఇంకా రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అవ్వలేదు, ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న మీరు చెప్పే కాలేజ్ గవర్నమెంటా ప్రైవేటా అంటున్నారు. నేను మళ్ళీ మీకు లిస్ట్ అవుట్ అయితే చేస్తాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న ఇంటర్ MLD చేశాను, 912 మార్క్స్ వచ్చినాయి. డిగ్రీలో BZC నార్మల్ ఓకే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. డిస్కంటిన్యూ TC సర్టిఫికేట్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలంటున్నారు. ఎస్ ఫ్రెండ్, మీ గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అని అంటున్నారు. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో మనకైతే వస్తాయి ఫ్రెండ్, నేను ఇన్ఫామ్ చేస్తాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న నేను ఇంటర్ తర్వాత పారామెడికల్ డిప్లొమా చేశాను, MCET రాశాను బ్రో, BSc నర్సింగ్ చేయాలనుకుంటున్నాను, BSc నర్సింగ్లో స్కాలర్షిప్ వస్తుందా అంటున్నారు. ఇక్కడ మీరు డిప్లొమా చేశారు కాబట్టి డిప్లొమా వచ్చేసి 2 years కదా. సో ఇది వచ్చేసి డిప్లొమా అనేది ఇంటర్మీడియట్ కిందకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కాదు. సో ఈపాస్ అప్లై చేసే టైంలో ఇది ఇక్కడ BSc నర్సింగ్ కాబట్టి ఈపాస్ అప్లై చేసే టైంలో అవన్నీ డీటెయిల్స్ ఏం తీసుకోదన్నమాట. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఇందులో మీకు అయితే స్కాలర్షిప్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సార్ నిమ్స్లో BPT అప్లికేషన్ చేసుకున్నా ఓన్లీ ఆ కాలేజ్కి మాత్రమే అప్లికేషన్ అప్లికేబుల్ ఆర్ తెలంగాణ స్టేట్ అన్ని కాలేజెస్కి కౌన్సిలింగ్ అక్కడైనా, ఒకవేళ కాకపోతే వేరే కాలేజ్కి ఎలా చేసుకోవాలి అవన్నీ ఏ వెబ్సైట్లో జరుగుతాయి? గుడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. అన్నింటిలో వచ్చేసి ఇది ఒక మోస్ట్ సాటిస్ఫైడ్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అందరికీ రావాలి, మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట.
సో ఇక్కడ నిమ్స్ అనేది ఏంటి అంటే ఇది ఒక అటానమస్ కాలేజ్ ఫ్రెండ్. మనకి ఏంటి అంటే ఇప్పుడు మీరు అప్లికేషన్ దేనికి అన్నారు, సో బీఎస్సీ నర్సింగ్కి, పారామెడికల్కి, ఇవన్నిటికీ కదా. సో ఇది వచ్చేసి అటానమస్. ఈ యొక్క కాలేజ్ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఈ కాలేజ్ మాత్రమే చూసుకుంటుంది. దట్ వన్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ తెలంగాణ స్టేట్. సో ఇక్కడ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి కాలేజెస్ అన్నిటికీ ఇది కాదు, నిమ్స్ కాదు. సో నిమ్స్కి బదులుగా ఒక కాలేజ్ ఉంటుంది, కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అనే కాలేజ్ ఉంటుంది, ఒక యూనివర్సిటీ ఉంటుంది. సో దీని అండర్లో అఫిలియేట్ అయినటువంటి కాలేజెస్ చాలా ఉంటాయి. దానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. సో మీకు కనుక సీట్స్ కావాలి అనుకుంటే, సో బీఎస్సీ నర్సింగ్లో అయినా, పారామెడికల్లో అయినా, బీపీటీలో అయినా సీట్ కావాలి అనుకుంటే దీనికి రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా రాలేదు, వచ్చాక మీరు దీనికి మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, అది ఇది అని ఉంటుంది. నేను అప్లికేషన్ చేస్తాను. దీని అండర్లో తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి కాలేజెస్లో మీరైతే సీట్ అయితే పొందొచ్చు, నిమ్స్ ద్వారా కాదు. ఓకేనా. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా అడిగారు కాబట్టి చెప్తాను ఇప్పుడు. సో ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోండి, మనకి ఈ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో, సో ఇది వచ్చేసి knruhs.telangana.go.in ఉంది కదా. వెబ్సైట్ అయితే ఇలాగ ఉంటుందన్నమాట. సో ఈ వెబ్సైట్ వచ్చేసి మీ వ్యవహారాలన్నీ చూసుకుంటుంది. లైక్ కేఎన్ఆర్ మనకి బీఎస్సీ నర్సింగ్లో కావాలనుకున్నా, లేదు అంటే బీపీటీలో కావాలనుకున్నా, ఇవన్నీ వచ్చేసి ఇక్కడ వ్యూ అనే బటన్ పై క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ అనేవి ఇలా వస్తాయన్నమాట. సో ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించింది. సో పని ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు చూపిస్తాను. ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూసుకోండి, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనేది ఉంటుంది. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి ఆంధ్రలో ఉన్నటువంటి మెడికల్ వ్యవహారాలు అనేది చూసుకుంటుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ వరకు వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనేసి ఉండే, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు అంతకుముందు 20 years బ్యాక్ వరకు కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ అని ఉంటుండే. సో ఇలాగే ఇప్పుడు ఈ వెబ్సైట్లో మీరైతే ఈ వ్యవహారాలని చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఇది ఓపెన్ అవ్వట్లేదు, అందుకే ఇలా చూపిస్తున్నాను. సో నెక్స్ట్ కమెంట్ వచ్చేసి చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్రదర్ నేను బీపీటీ ఫస్ట్ ఇయర్ ఖమ్మంలో చేస్తున్నా, సెకండ్ ఇయర్లో కాలేజ్ చేంజ్ చేసుకోవచ్చా అంటున్నారు. లేదు ఫ్రెండ్, ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకేనా. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి ఇంత నైట్ కూడా మీరు మా కోసం వీడియో చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి అంటున్నారు. ఇట్స్ థ్యాంక్స్ టు. సో ఎందుకు ఆ కామెంట్స్ అన్ని చదివేసి మళ్ళీ ఏమంటారు టైం లేట్, వీడియో లెంత్ ఎక్కువ చేయడం. సో అందుకోసమే ఇక్కడికి వచ్చేసాం అన్న. ఏపీ పారామెడికల్ కోర్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఇప్పటికీ చాలా టైం అయిపోయింది కదా, కొంచెం అప్డేట్ ఇవ్వండి అంటున్నారు. పారామెడికల్ కోర్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది నేను చాలా డేస్ నుంచి చాలా వీడియోస్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి. September 1st or 2nd వీక్లో అయితే మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. బట్ ఏ నోటిఫికేషన్ పారామెడికల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే బీఎస్సీ నర్సింగ్ యొక్క నోటిఫికేషన్ వచ్చాకే నెక్స్ట్ వస్తుంది ఫ్రెండ్. ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మనకి పారామెడికల్ నోటిఫికేషన్ వస్తుంది, ఫస్ట్ అయితే రాదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ కమెంట్ వచ్చేసి అన్న ఇక్కడ స్విమ్స్ రిగార్డింగ్ అనమాట. అన్న ఎలా అప్లై చేయాలో వీడియో చేయన్న అంటున్నారు సెకండ్ వెబ్ ఆప్షన్స్కి. వన్స్ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3rd and 4th September రోజున కదా. సో నేను వన్స్ మనకి అప్పుడు ఓపెన్ అయిన తర్వాత, విండో ఓపెన్ అయిన తర్వాత నేను మీకు చెప్తాను. ఓకేనా. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ ఇందులో కూడా మీరు గుర్తుపెట్టుకున్నది ఏంటి అంటే స్లైడింగ్. ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో ఆ సీట్ నచ్చకపోతే వేరే సీట్కి చేంజ్ అవ్వచ్చు. అండ్ ఇన్ కేస్ సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కోర్సెస్కి ప్రియారిటీ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రావాలి అంటే ఏం చేయాలో ఒక వీడియో చేయి బ్రో, అలాగే ప్రిఫరెన్సెస్ చేంజ్ చేయాలి కన్ఫర్మ్గా అంటున్నారు కదా, ఎలా చేస్తే మాకు కావాల్సిన కోర్స్ రాదు డౌట్గా ఉంది ఓకే అంటున్నారు. మీకు ఒక విషయం ఫ్రెండ్స్ ఏంటి అంటే మనకు అందులో కూడా ఇచ్చారు, మీకు నచ్చని కోర్సెస్ ఏవైతే మిగతా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మీకు కావాల్సిన కోర్సెస్ మాత్రమే పెట్టుకోండి. మీకు వద్దనుకున్న కోర్సెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఇందులోనే కాదు ఎక్కడ మిగతా వాటిలో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మీకు కావాల్సిన కోర్సెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, వద్దనుకునే వద్దు. బట్ ఏ కోర్స్ చేసినా పర్లేదు అనుకుంటే అన్నిటికి ఇవ్వండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి స్విమ్స్ రిగార్డింగ్ అనమాట. బ్రో మళ్ళీ కౌన్సిలింగ్ ఫీ కట్టాలా బ్రో అంటున్నారు సెకండ్ వెబ్ ఆప్షన్స్కి. నో ఫ్రెండ్స్, ఒక్కసారి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎన్ని ఫేజెస్ ఉంటే అన్ని ఫేజెస్కి ఎలిజిబుల్ అవుతాం. సో మళ్ళీ ఫీజు కట్టడానికి అవసరం లేదు. ఓకేనా. సో అండ్ ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో వచ్చింది సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్నాం, దానికి 5,500 రూపీస్ అయితే యూనివర్సిటీ ఫీ ఏదైతే ఉందో సో అది ఇచ్చేసినాం, మళ్ళీ మేము కట్టాలా బ్రో అంటున్నారు. అట్లేం లేదు. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే యూనివర్సిటీ పే చేసినారో సో వచ్చేసి సెకండ్ ఫేజ్లో కనుక మీకు సీట్ వచ్చిందనుకోండి, సో మళ్ళీ యూనివర్సిటీ ఫీ అనేది పే చేయని అవసరం లేదు. ఓకేనా. సో డైరెక్ట్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఫస్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడన్నా అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది, నేను ఎప్పుడు మళ్ళీ ఎలిజిబుల్ అంటున్నారు. ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ రిజెక్ట్ ఎందుకు అవుతుంది ఫ్రెండ్, మీరు కనుక హార్డ్ కాపీ సబ్మిట్ చేయలేదా ఎలా ఒకసారి చూసుకోండి. ఫస్ట్ కౌన్సిలింగ్ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతే మాత్రం మీరు ఎలిజిబుల్ కాదు, రిజెక్ట్ అవ్వకపోతే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నిమ్స్ రిగార్డింగ్ అనమాట.
బ్రో స్టేటస్లో అప్లికేషన్ రిసీవ్డ్ అని వచ్చింది, మెసేజ్ రాలేదు, ఏం ప్రాబ్లం ఉండదుగా అంటున్నారు. సో ఓకే, స్టేటస్లో వచ్చేసి మీకు అప్లికేషన్ రిసీవ్డ్ అని వచ్చింది కదా, మీరు ఒక పని చేయండి. సో ఇక్కడ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా ఈ నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి. దట్ టు 10 ఇది ఎప్పుడంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 PM ఆర్ 4:30 PM వరకు మాత్రమే మీరైతే కాల్ చేయండి. వన్స్ మీరు కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉండండి, వాళ్ళు లిఫ్ట్ చేసేంత వరకు. చేసిన తర్వాత ఇట్లా వచ్చింది మాకు స్టేటస్ వచ్చేసి ఇలా జరిగింది, స్టేటస్ వచ్చేసి ఓకే పర్లేదు కానీ మాకేం మెసేజ్ రాలేదు అనేసి ఒకసారి అయితే కంప్లైంట్ అయితే రైజ్ చేయండి. సో మెసేజ్ రాకపోయినా పర్లేదు, స్టేటస్లో వచ్చేసి మీకు అంతా ఓకే ఉంటే ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇందులో ఉన్నటువంటి కామెంట్స్ వచ్చేసి నాకు నెంబర్ ఆఫ్ కామెంట్స్ వచ్చినాయి, అందులో నుంచి ఫిల్టర్ అవుట్ చేసి ఏవైతే వ్యాలిడ్ కామెంట్స్ ఉన్నాయో అవే మీ ముందైతే బ్లేజ్ చేశాను. సో ఇంతే ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అయిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే లైక్ చేస్తే చాలా మందికి కూడా రీచ్ అవుతుంది మన ఛానల్ గురించి. సో అలా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి ఓకేనా. సో వీటి పైన కూడా వీడియో